మగపిల్లాడే పుట్టాలని కోరుకుంటారు కొంతమంది. ఎందుకంటే పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు అని తల్లిదండ్రులు భావిస్తుంటారు. కానీ ఓ సుపుత్రుడు మాత్రం కన్న తండ్రిని కిరాతకంగా చంపేశాడు. చెడు వ్యసనాలకి బానిసై ఆ మత్తులో తూగుతూ దుర్మార్గానికి తెగబడ్డాడు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ దారుణం సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కామారెడ్డి మండలం లింగాపూర్కి చెందిన ఇతను నిఖిల్. వడ్ల భాస్కర్, నర్సవ్వ దంపతుల ఏకైక సంతానం. బిడ్డ ప్రయోజకుడు కావాలని కన్నవాళ్లు ఆశపడ్డారు. ఖర్చుకి వెనకాడకుండా చదివించారు. కానీ నిఖిల్ కు మాత్రం చదువు అబ్బలేదు. గల్ఫ్ కి పంపిస్తే ఏదో ఒక ఉద్యోగం చేసుకుని తన కాళ్లపై తాను నిలబడతాడని భావించారు. కానీ పట్టుమని 3 నెలలు కూడా అక్కడ ఉండలేకపోయాడు. తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. ఇక్కడైనా ఏదైనా పని చేసుకుంటాడని అనుకున్నారు. కానీ చెడు వ్యసనాలకు బానిసై అమ్మ నాన్నలకు భారంగా మారాడు. నిఖిల్ తీరుతో తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సర్ది చెప్పారు. కానీ నిఖిల్ మాత్రం వాళ్ళ మాటల్ని చెవికెక్కించుకోలేదు. నిన్న రాత్రి కూడా మద్యం తాగి తండ్రితో గొడవ పడ్డాడు. ప్రశ్నించినందుకు రాడ్తో దాడికి తెగబడ్డాడు. దాడిలో తీవ్ర గాయాలైన భాస్కర్ ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించి చనిపోయాడు. ఎంత చనిపోయిండో ఏమో ఇంట్లోకి వచ్చి చూసే వరకు నా కొడుకు చచ్చిపోయింది సారు. నేను ఎట్లా చూడాలి, నేను ఎట్లా చెప్పాలి, నేను ఎట్లా చెప్పాలి. బండి వీకెళ్ళి పిట్టు నడుచుకుంటాక తాగిరాక బైక్ పైనకి వెళ్ళి పడితే మేము ఎగబడిపోయి అందుకొచ్చుకున్నాం నా కొడుకును. మేమేమని లేము. ఇక నా కొడుకు నేను మంచిగా ఉంచుకున్నాం. వచ్చినాక ఆయనతో టీవీ వాళ్ళ కొట్టిండు. పక్కన ఇట్లా కూర్చున్నాయేమో తెలియదు సార్ నాకు. నేను ఆయనతో పండుకున్నా. నాకు నిలబెట్టింది. తెల్లలే చూసే వరకు చింటూ అన్న చింటూ లేడు. నిఖిల్ మద్యం మాత్రమే తాగాడా? డ్రగ్స్ కూడా తీసుకున్నాడా? ఆ నిశాలోనే తండ్రి ప్రాణాన్ని బలి తీసుకున్నాడా? కేసు నమోదు చేసిన పోలీసులు నిఖిల్ గురించి గ్రామస్తుల్ని అడిగి తెలుసుకుంటున్నారు. తండ్రిని చంపిన తనయుడు వ్యవహారం లింగాపూర్లో అంతులేని విషాదం నింపింది.